హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మీకు మ్యాథ్స్ 75 కాదు 100 మార్క్స్కి ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. సో మనం ఇప్పుడు మీరు రాయబోయే 100 మార్క్స్ పేపర్ నుంచి 8 మార్క్స్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అది ఫంక్షన్స్ నుంచి. సో ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేయండి. ఇఫ్ f ఈక్వల్ టు 4, 5, 6 and 6, -4 and g equal to 4, -4, 6, 5, 8, 5, then find f plus g, f minus g, 2f plus 4g, f plus 4, fg. సో వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి f ప్లస్ g కనిపిస్తుందంటే మనం నార్మల్గా 4 + 4 8, 5 + -4 1 ఇలా రాయకూడదు. ఓకేనా, అర్థమవుతుందా? ఇది లాజికల్గా నువ్వు అర్థం చేసుకుంటే 8 మార్క్స్ అనేవి నువ్వు చాలా ఈజీగా స్కోర్ చేస్తావు. నేను స్టెప్ టు స్టెప్ ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. జస్ట్ లిజన్. గివెన్ ఎఫ్ అండ్ జీ రాసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎఫ్ ప్లస్ జీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తానంటే డొమైన్ ఆఫ్ ఎఫ్. డొమైన్ ఆఫ్ ఎఫ్. ఎఫ్లో డొమైన్స్ అంటే ఏంటి? డొమైన్ అంటే ఏంటి? మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? డొమైన్. సో ఎఫ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని నోట్ చేశాను. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ జీ అండ్ అలాగే జీలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని నోట్ చేశాను. డొమైన్ అంటే ఏంటి? ఆ సెట్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్స్. సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ అంటే ఎఫ్కి జీకి కామన్గా ఉన్నవి ఏమున్నాయి? 4 and 6. 4 and 6. ఇప్పుడు మనం ఏం చేసినా మనం ఈ 2నే యూజ్ చేస్తాం. చూడండి, ఎఫ్ ప్లస్ జీ. ఓకే, ఎఫ్లోను జీలోను కామన్గా ఉన్నవి ఏంటి? 4, 6 కదా. ఫస్ట్ ఒక బ్రాకెట్లో 4, ఇంకొక బ్రాకెట్లో 6 రాసుకుని కొంచెం గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం? మనం యాడ్ చేస్తున్నాము. ఎవరెవరిని? ఎఫ్ని జీని. ఎఫ్లో 4 దగ్గర ఉన్న అనదర్ ఎలిమెంట్ ఏంటి? 5 అండ్ అలాగే జీలో 4 దగ్గర ఉన్న అనదర్ ఎలిమెంట్ ఏంటి? -4. సో 5 - 4. అర్థమైందా? సరిగ్గా చూడండి. ఓకేనా? అండ్ అలాగే 6లో ఎఫ్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ఏంటి? -4 అండ్ అలాగే అదే 6లో జీ దగ్గర ఉన్న ఎలిమెంట్ ఏంటి? 5. ఇక్కడ -4 తర్వాత 5 రాయకూడదు. అర్థమవుతుందా? ఇది ఇక్కడ ఒకవేళ మనకి ఈక్వల్ ఇచ్చాడు కానీ వేరే సమ్స్లో ఇక్కడ 5 ఇచ్చి ఇక్కడ 6 ఉండొచ్చు. ఓకేనా? 6 డొమైన్ 6 దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అంటే డొమైన్ సేమ్ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం ఎడిషన్ చేయాలి. సో ఇట్స్ 4, 1 and 6, 1. నెక్స్ట్ ఎఫ్ మైనస్ జీ. ఇప్పుడు ఏం చేస్తాము? సేమ్ ఎలిమెంట్స్ని మైనస్ చేస్తాము. సో 4 నెక్స్ట్ 5 -4 it's +4. ఓకేనా? -4 it's +4 and again 6 -4 -5 -4 -5 -9. సో నెక్స్ట్ వన్ 2f plus 4g. 2f plus 4g. సో ఫస్ట్ డొమైన్స్ని మనం ఏమి చేంజ్ చేయకూడదు. డొమైన్ యాజ్ యూజువల్ 4 అలానే ఉంది. ఇప్పుడు 2 × f, దట్ మీన్స్ 2 ×